బాలిక హత్య కేసుకు సంబంధించిన కేసులో పురోగతి అయితే కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొంచెం కీలకమైన ప్రకటన అయితే విడుదల చేశారు. మరి ఎటువంటి ప్రకటన విడుదల చేశారు, ఏం జరిగింది, నిందితులను అదుపులోకి తీసుకున్నారా, నిందితులకు ఏ విధమైన టెస్టులు చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనం తెలుసుకుందాం. గండికోట మైనర్ బాలిక హత్య కేసులో కీలక ప్రకటన చేశారు పోలీసులు. అయితే గత ఏడాది జూలై 14న ఈ దారుణ హత్య అయితే జరిగింది. మరి ఈ హత్య కేసు 8 నెలలుగా జరుగుతోంది. మరి 8 నెలలుగా ఎటువంటి పురోగతిని సాధించారు పోలీసులు. మరి ఈ మిస్టరీకి సంబంధించి ఇంకా ఎటువంటి క్లూస్ అయితే దొరకలేదు. కానీ అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రెజెంట్ అయితే బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహించామంటూ కూడా ఎస్పీ వెలువడిస్తున్నారు. మరి 15 రోజుల్లోనే ఈ టెస్ట్ వివరాలు వెల్లడిస్తామంటూ కూడా తెలిపారు ఎస్పీ. మరి రిపోర్ట్ ఆధారంగా కేసులో ముందుకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది జూలై 14న ఈ దారుణ హత్యకు గురైంది బాలిక. అయితే హత్య కేసులో 8 నెలలుగా దర్యాప్తు కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ మిస్టరీని అయితే ఛేదించలేదు. ఎలాంటి క్లూస్ లేకపోవడంతోనే ఇప్పుడు సాంకేతికంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా ఎవరైతే అనుమానితులున్నారో వారందరికీ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. ఇప్పుడు ఎవరైతే అనుమానితులున్నారో వారందరికీ కూడా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహించాము. మరొక 15 రోజుల్లో ఈ టెస్ట్ వివరాలు వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. మరి పాలిగ్రాఫ్ టెస్ట్, అదేవిధంగా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి వ్యక్తులకి ఈ విధమైన టెస్టులు జరుపుతారు, ఈ టెస్టులకు ఒకవేళ పాజిటివ్గా వచ్చినట్లయితే మరి ఏం చేయబోతున్నారు. సో ఒకవేళ వారే నిందితులు అంటే అనుమానితులుగా ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో ఒకవేళ వారే నిందితులుగా మారే అవకాశాలు ఉన్నాయా, లేదు అంటే వారి ద్వారా ఇంకా సమాచారం ఏదైనా లభించే అవకాశం ఉందా, ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గండికోట మైనర్ బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరికీ కూడా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేసినట్టుగా ఎస్పీ వెల్లడించారు. అయితే ఈ బాలికకు సంబంధించిన ఈ మర్డర్ అనేది గత ఏడాది జూలై 14న ఈ దారుణ హత్యకు గురైంది బాలిక. ఇప్పటికీ 8 నెలలుగా దర్యాప్తు కొనసాగుతోంది. కానీ ఎటువంటి పురోగతి అయితే లభించలేదు. 8 నెలలుగా మిస్టరీ వీడని పరిస్థితి నెలకొంది. మరి ఇప్పుడు ఏదైతే బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేస్తున్నారో ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ద్వారానైనా ఈ కేసు అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా, ఏం జరగబోతోంది, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ గండికోట మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు పోలీసులు ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరూ కూడా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేశామంటున్నారు. అసలు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అనేది ఎవరికి చేస్తారు, దీనివల్ల ఏంటి లాభం, ఏం జరగబోతోంది అనుకోవచ్చు? గండికోటలో మైనర్ బాలిక హత్య గురి దాపు ఇప్పటికి 8 నెలలు పూర్తిందో. 8 నెలలు పూర్తి తర్వాత ఇప్పుడు జిల్లా ఎస్పీ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ కేసు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు విచారణ పూర్తయింది. ఈ కేసు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు కొద్దిమంది ఎవరైతే అనుమానితులు భావిస్తారు వారందరికీ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్, వీటికి సంబంధించి కూడా టెస్ట్ చేసిన దాదాపు ఒక 10-15 రోజుల్లో ఈ టెస్ట్ సంబంధించి కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక 10-15 రోజుల్లో ఎవరైతే నిందితులారో భావిస్తున్నామో వారందరికీ వాటి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ కొంత సంచలనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసు దాదాపు ఘటన జరిగి ఇప్పటి వరకు 8 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసులో ఎవరైతే నిందితులకు భావిస్తారో వాళ్ళే ఎవరైతే అనుమానితులుగా భావిస్తారో వారందరిపై కూడా మొదటి నుంచి కూడా విచారణ చేపట్టారు పోలీసులు. అయితే ఈ విచారణలో మాత్రం ఇప్పటికే 3 సెల్ ఫోన్ టవర్స్ డంప్ ఆధారంగా 100 మందిని విచారించారు. వారందరినీ కూడా కాల్ డేటా ఆధారంగా విచారించి వారందరిపై నిరూపించేప్పటికీ కూడా ఎలాంటి పోలీసులు నివేదిక ఆధారం దొరకలేదు. ఈ కేసులో ఇప్పటి వరకు 100 మందికి పైగా అనుమానితులను విచారించారు. ఎందుకంటే గండికోట ప్రజలటువంటి జమలోడు కావచ్చు, గండికోట ప్రజలు కావచ్చు, ఆ 3 సెల్ ఫోన్ టవర్స్ ఆధారంగా కూడా విచారించేప్పటికీ కూడా కేవలం కొద్దిమంది అనుమతి గురించి అనుమానితులు ఎవరైతే భావిస్తారో బాలిక అన్నదమ్ములు కావచ్చు, లేదంటే వాళ్ళ తండ్రి కావచ్చు, సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్య, వీళ్ళు ముగ్గురి అనుమతి అయితే వీరితో పాటు కూడా బాలిక ఎవరి ప్రియుడు ఉన్నాడో లోకేష్ ను మొదట అనుమతిగా భావించారు. ఆ తర్వాత లోకేష్ ప్రమేయం లేదని రాయలసీమ డీఐజీ కొయ్య ప్రేరణ స్వయంగా ప్రకటించిన నేపథ్యం మాత్రం ఈ కేసు కొంత కీలక మలుపు తిరిగి ఉంది. మొదటి నుంచి కూడా బాలిక కుటుంబ సభ్యులు అయితే ఉన్నారో వాళ్ళ వైపు తిరుగుతూ వచ్చింది. వాటి సంబంధించి కూడా పోలీసులు కొంత కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో కుటుంబ సభ్యులను మేము విచారించాలి, సో ఈ నేపథ్యం కుటుంబ సభ్యులు విచారించాలి, అనుమతి రావాలంటూ కూడా కోరారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలంటే కూడా ఎవరైతే బ్రహ్మయ్య, సురేంద్ర, కొండయ్య వీళ్ళ ముగ్గురికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలంటే కూడా కోర్టు ద్వారా జమల కోర్టు ద్వారా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మొదట కుటుంబ సభ్యులకి ముగ్గురికి కూడా హైదరాబాద్ సంబంధించి కూడా ల్యాబ్ లో పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా దీని పూర్తి నివేదిక పూర్తి స్థాయిలో మనకు లభించే అవకాశం. ఈ నేపథ్యంలో కూడా గుజరాత్ సంబంధించి కూడా ల్యాబ్కి వీళ్ళందరినీ ముగ్గురిని తరలించారు. మొదట వీళ్ళ ముగ్గురికి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహించారు. సో ఈ
నేపథ్యంలో మొదటి టెస్ట్ లో వీటికి సంబంధించిన కొంత ఆధారం లభించి ఆ తర్వాత కూడా మరొకసారి అంటే ఇటీవల 15 రోజుల క్రితం వీళ్ళు ముగ్గురికి కూడా మరోసారి గుజరాత్ సంబంధించిన ల్యాబ్ లో కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో ఈ కేసు పూర్తి స్థాయిలో కొలిక్కొచ్చిందా లేదా నిందితులు ఎవరనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతుంది. సో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ముగ్గురితో పాటు కూడా మరి ఎవరైతే బాలిక ప్రియుడు లోకేష్ కు ఆ ముగ్గురికి నలుగురికి కూడా ఇప్పటి వరకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో ఆ నిందితులు ఎవరు అనేది కూడా ఉత్కంఠ రేపుతుంది. సో ఈ ముగ్గురులో ఎవరు నిందితుడు, ఎవరికి పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఎవరికి రిజల్ట్ అనుకూలంగా వచ్చింది, ఎవరు అసలు ఈ టెస్ట్ లో ఈ కేసులో ఎవరు నిందితులుగా ఉన్నారనేది కూడా కాస్త ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో కూడా జిల్లా ఎస్పీ నచికేత్ ఈశ్వరన్ కొన్ని కీలక ప్రకటన చేశారు. 15 రోజుల్లో ఈ కేసు సంబంధించి కూడా కీలక ప్రకటన చెప్తున్నారు. ఈ కేసు సంబంధించి కూడా నిందితులు ప్రకటించే అవకాశం చెప్తున్న నేపథ్యంలో ఎవరు నిందితుడు, ఎందుకంటే గత 8 నెలలుగా కేసు ఉత్కంఠ రేపుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రంలోనే ఒక మైనర్ బాలిక కేసు ఇప్పటి వరకు ఈ నెలల తర్వాత గతంలో ఆయేషా కేసు కావచ్చు, లేదంటే తర్వాత కొన్ని మరి కేసులు కావచ్చు, అవన్నీ కూడా కేసులు ఇప్పటి వరకు విచారణ ఉత్కంఠ గండికోట బాలిక కేసు కూడా మరొక గండికోట మిస్టరీగా మారుతుందా అని కొంత ఉత్కంఠ రేపు నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. రేఖ, శివ, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అంటే ఏ అంశానికి సంబంధించి ఈ టెస్ట్ జరుగుతాయో, అంటే విధానం ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఈ కేసులో పాజిటివ్ గా తేలినట్లయితే ఆ వ్యక్తులకు శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయా? సో ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ద్వారానే నిందితులను గుర్తించవచ్చా? అధికారులు ఏమంటున్నారు? బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అంటే మొదటి నుంచి కూడా వాస్తవంగా ఈ కేసు సంబంధించి కూడా సాంకేతిక ఆధారాల కోసం పోలీసులు మొదట ప్రయత్నం చేశారు. వీటికి సంబంధించి కూడా సెల్ ఫోన్ ఎవరైతే నిందితులు భావిస్తున్నారో కుటుంబ సభ్యులు భావిస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు లోకేష్ సంబంధించి కూడా ఈ సెల్ ఫోన్ డేటా ఆధారంగా సేకరించారు. ఈ కేసులో కొంత సాంకేతిక ఆధారం లభించకపోవడంతో నిందితులు భావిస్తున్నటువంటి కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ ఒక నిందితులుగా చేర్చి వారిపై బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఈ కేసు వాళ్ళు విచారించే సమయంలో వారికి బ్రెయిన్ మ్యాపింగ్ ఎలా అసలు వాళ్ళు ప్రశ్నించే సమయంలో వాటి సంబంధించి కూడా ఎలాంటి నివేదిక ఉంది, వారి సంబంధించి కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ హార్ట్ బీటింగ్ ఎలా ఉంది, మెదడు సంబంధించి కూడా ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నాయి అనేది కూడా మొత్తం సాంకేతిక ఆధారాలు ఇవన్నీ సేకరిస్తారు. సో ఇది ప్రాథమికంగా కొంత కేసు సంబంధించి కొంత నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించి కూడా నివేదిక కాకపోవచ్చు. అయితే కేవలం సాంకేతిక ఆధారాలతో పాటు కూడా ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహిస్తే వీటంటి కేసులో కొంత సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో కేసు వాటిని బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. సో ఈ నేపథ్యంలో ఈ సాంకేతిక ఆధారాల తోడుగా కూడా ఈ బ్రెయిన్ మ్యాపింగ్ ఇవన్నీ మ్యాచ్ అయితే ఖచ్చితంగా కొంత నిందితులు పట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పటివరకు గుజరాత్ ల్యాబ్ లో ఇప్పటివరకు 2 సార్లు వీళ్ళందరికీ కూడా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ లో ఎవరు నిందితులుగా తేలబోతున్నారు, లోకేష్ వీడితో పాటు కూడా బాలిక కుటుంబ సభ్యులు కూడా నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో నిందితులు బాలిక లేకపోతే కుటుంబ సభ్యులు అనేది కూడా తేలాల్సి ఉంది. గతంలో పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించారు అని చెప్పారు, అప్పుడు ఎటువంటి ఫలితాలు వచ్చాయి? మొదట ఏదో హైదరాబాద్ కేంద్రంగా కూడా బాలిక ప్రియుడు లోకేష్ తో పాటు కూడా కుటుంబ సభ్యులకి ముగ్గురికి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ ఇచ్చారు. సో దాంట్లో సరైన సాంకేతిక ఆధారం లభించకపోవడంతో వీరందరికీ, ఎందుకంటే దాదాపు భారతదేశంలోనే గుజరాత్ ల్యాబ్ కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ తో పాటు కూడా ఈ సైంటిఫిక్ రీజన్ సంబంధించి అన్నింటికి కూడా గుజరాత్ టెస్ట్ లో కొంత నివేదిక మొదటి నుంచి కూడా దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ల్యాబ్. సో ఈ నేపథ్యంలో గుజరాత్ ల్యాబ్ లో కూడా వీళ్ళకి ముగ్గురికి కూడా ఇప్పటికే పాలిగ్రాఫ్ టెస్ట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఎలాంటి నివేదిక ఉండబోతోంది వీళ్ళు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 3 సెల్ ఫోన్ టవర్స్ డంప్ ఆధారంగా కూడా కుటుంబ సభ్యులతో పాటు కూడా లోకేష్ కు చేశారు. అయితే ఈ సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా కూడా మొదటి నుంచి కూడా బాలిక అన్న ఎవరైతే ఉన్నారో సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్య వీళ్ళ ముగ్గురి చుట్టూ కూడా కేసు తిరుగుతూ వచ్చింది. ఎందుకంటే మొదట ఎవరైతే లోకేష్ తర్వాత వీళ్ళే అనుమానించారు. సో ఈ నేపథ్యంలో వారు ముగ్గురు సెల్ ఫోన్ టవర్స్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సేకరించారు. ఆ తర్వాత వీరికి సాంకేతిక ఆధారాల కారణంగా పోలీసు కొంత తయారు లేకపోవడం, ఆ తర్వాత ఈ ముగ్గురికి పాలిగ్రాఫ్ టెస్ట్ చివరి ప్రయత్నంగా వీటికి సేకరించారు. ఈ నేపథ్యంలో వీటి సంబంధించి కూడా కోర్టు అనుమతి కూడా ముగ్గురికి 2 సార్లు సేకరించారు. సో ఈ నేపథ్యంలో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఎలాంటి నివేదిక ఉంది, అసలు నిందితులు ఎవరనేది కూడా తేలాల్సిన నేపథ్యంలో మాత్రం ఈ ముగ్గురులో కూడా ఇప్పుడు కాస్త ఉత్కంఠ రేపుతోంది. రేఖ, శివ, ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అనేది విద్యుత్ కార్యకలాపాలు అంటే మెదడు యొక్క పనితీరును, దాని యొక్క విద్యుత్ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి అంటూ కూడా ఈ యొక్క టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ కేసు అంటే ఈ హత్య జరిగి కూడా 8 నెలలు కావస్తుంది. 8 నెలల నుంచి వారి యొక్క మానసిక పరిస్థితి కానీ, వారి ఆలోచన విధానం కానీ, వారి ప్రవర్తన అంతా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మరి 8 నెలల తర్వాత ఇప్పుడు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అనేది చేస్తే ఎంతవరకు యూస్ఫుల్గా ఉండే అవకాశాలు ఉంటాయి?
ఖచ్చితంగా. ఎందుకంటే మొదటి నుంచి కూడా వీరి ముగ్గురు కుటుంబ సభ్యుల కదలికపై కూడా పోలీసులు కొంత నిఘా ఉంచారు. ఆ నిఘాతో పాటు కొంత సాంకేతిక ఆధారాలు సేకరించి సాంకేతిక ఆధారాలతో పాటు కూడా వీరి ప్రవర్తనపై కూడా కొంత సమాచారం సేకరించారు. వీరి ఆ వ్యక్తిగత వ్యవహార శైలితో పాటు కూడా బ్రెయిన్ మ్యాప్ టెస్ట్ సమయంలో ఆ ప్రశ్నలు పోలీసులు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. వారి దగ్గర ఉన్నటువంటి ప్రశ్నల ఆధారంగా వారి దగ్గర సమాచారం ఆధారంగా వీరి ముగ్గురిని బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేసే సమయంలో కొంత క్రాస్ ఎగ్జామ్ చేశారు. సో బ్రెయిన్ మ్యాపింగ్ చేసే సమయంలో వీరి ముగ్గురికి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో వాటి సంబంధించిన వాళ్ళ కీలక నిధులు భావిస్తున్నటువంటి ఈ ముగ్గురికి కూడా టెస్ట్ ప్రశ్నించే సమయంలో వారి బ్రెయిన్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, ఆ బ్రెయిన్ కదలికలు ఎలా ఉన్నాయి, వీటితో పాటు కూడా హార్ట్ బీట్ ఎంత సిగ్నల్ మొత్తం అంటే కూడా పరీక్షిస్తారు. సో ఒక నిందితుడు ఎవరైతే కూడా ఖచ్చితంగా అబద్ధం చెప్తే వాటి హార్ట్ బీట్ వేరే విధంగా ఉంటుంది, నిజం చెప్పే సమయంలో వాళ్ళకి తెలియని సమయంలో కొంత హార్ట్ బీట్ వేరేది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా, సో ఆ సమయంలో ఈ బ్రెయిన్ సంబంధించి సిగ్నల్స్ ఎలా ఉంటాయి, వాటి సంబంధించి హార్ట్ బీటింగ్ ఎలా ఉంటుంది, ఏదో సాంకేతిక ఆధారాలు ఒక అత్యంత అధునాధిక ల్యాబ్ లో ఏదో టెస్ట్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో హార్ట్ బీట్ తో పాటు కూడా బ్రెయిన్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి, బ్రెయిన్ కదలికలు ఎలా ఉంటాయి వీళ్ళని చెక్ చేస్తారు. ఇది కొంత ఇప్పటి వరకు కొన్ని కీలక కేసుల్లో సిబిఐ కేసు కొన్ని కీలక కేసుల్లో మాత్రమే పాలికప్ చేసేస్తారు. అలాంటి దేశంలో అత్యంత కీలక కేసులో పాలికప్ చేసేస్తారు. ఈ నేపథ్యంలో గండికోట మైనరపల్లికి హత్య కేసులో కూడా దాదాపు ఇప్పటికి జిల్లాలో దాదాపు రాష్ట్రంలోని ఏపీ ఉమ్మడి ఏపీ తర్వాత అయితే రాష్ట్రం తర్వాత మొదటిసారి ఒక రాష్ట్రంలో సంచలన కేసులో ఇది ఒక మొదటి కేసు కావచ్చు. ఎందుకంటే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఒక రాష్ట్రంలో ఇది ఒక అత్యంత కీలక కేసు. ఎందుకంటే ఇప్పటి వరకు స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఇది ఒక మొదటి కేసు. ఈ కేసులో ఎలాంటి నివేదిక ఉండబోతుంది కూడా కొంత ఉత్కంఠ రేపుతోంది. మొదట కూడా ఇప్పటి వరకు ముగ్గురి ఎవరికి నిధులు భావిస్తారో వాళ్ళు ముగ్గురి కూడా మొదట హైదరాబాద్ లో చేశారు, ఆ తర్వాత గుజరాత్ లో టెస్ట్ చేశారు. సో మొదటి టెస్ట్ లో ఇప్పటివరకు కొంత సమాచారం సేకరించారు. ఆ తర్వాత రెండోసారి కొంత అత్యంత నిపుణుల ఆధ్వర్యంలో ఇక మరోసారి టెస్ట్ చేయడం. ఈ టెస్ట్ చేసిన తర్వాత జిల్లా ఎస్పీ దాదాపు 8 నెలల తర్వాత ఒక కీలక ప్రకటన చేశారు. కేవలం ఒక 10-15 రోజుల్లో నిధులు ప్రకటిస్తాం, ఈ 10-15 రోజుల తర్వాత ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది అని ఒక ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే నిధులను గుర్తించారా, నిధులకు సంబంధించి కూడా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారనేది దాదాపు తెలిసినట్టు తెలుస్తుంది. సో ఈ జిల్లా ఎస్పీ ప్రకటన తర్వాత ఇప్పటికే దాదాపు గండికోట మైనరపల్లి హత్య కేసులో ఒక గుర్తించారని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఘటన జరిగి 8 నెలలు ఇప్పటివరకు కేసులో ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. హత్య ఘటన జరిగిన తర్వాత 1 రోజుల్లో మొదట వారం రోజుల వ్యవధిలో కొన్ని జేజీతో పాటు జిల్లా ఎస్పీ కొన్ని ప్రకటన చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు కేసులో ఎలాంటి ప్రకటన చేయలేదు. సో హత్య జరిగి 8 నెలల తర్వాత ఒక జిల్లా ఎస్పీ ఒక ప్రకటన చేశారంటే ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారా, ఎలాంటి ఆధారాలు సేకరించారు, ఎవరు నిందితులు. ఎందుకంటే ఈ హత్య కేసులో బాలిక ప్లేట్ లోకేష్ తర్వాత కేవలం హత్య కేసు మొత్తం కూడా కుటుంబ సభ్యులు చుట్టూ తిరుగుతూనే వచ్చింది. సో ఈ కుటుంబ సభ్యులను ఎవరు నిందితుడు ఎవరు బాధితుడు అని తెలియాల్సి, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎవరైతే బాధితులు భావిస్తారో వాళ్ళే నిందితులుగా కూడా కేసు నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు నిందితులు ఎవరు ఉన్నారో మొదటి నుంచి కూడా బాలిక అన్న సురేంద్ర అనుమతిలో భావిస్తూ వస్తున్నారు. బాలిక సురేంద్ర అన్నపై కూడా మొదటి నుంచి కొంత ఇప్పటికీ కేసు నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలో బాలిక అన్న సురేంద్రనే నిందితులు అనేది కూడా తేలాల్సి ఉంది. రేఖ, శివ, ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అనేది ఎన్ని నిమిషాల పాటు జరుగుతుంది లేదా ఎన్ని గంటల పాటు జరుగుతుంది? అదేవిధంగా ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ఈ రోజే జరిగిందా? ఒకవేళ రిజల్ట్ 15 రోజుల తర్వాత అంటే ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే 15 రోజుల తర్వాత ఈ రిజల్ట్ వస్తుందా? ఈ టెస్ట్ అనేది ఎక్కడ జరిపించారు, ఎక్కడ నిర్వహించారు? రేఖ, ఇది మొదటి నుంచి కూడా దేశంలో అత్యున్నత ల్యాబ్ మనకు సంబంధించి గుజరాత్ లో చేశారు. ఆ గుజరాత్ లో మొదట వీళ్ళు దాదాపు ఒక 3 నెలల క్రితం గండికోట దానికి సంబంధించి కూడా జమ్మరోడ్ కోర్టులో కొంత అనుమతి తీసుకుని ఆ తర్వాత మొదట విచారణ చేపట్టారు. ఆ తర్వాత దాదాపు 3 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల క్రితం వీళ్ళు ముగ్గురికి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారంటే బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అనేది కూడా ముగ్గురికి దాదాపు అంటే పోలీసులు ఇప్పటివరకు సేకరించిన సమాచారంతో పాటు పోలీసులు దగ్గర ఆధారాలతో వీళ్ళు ముగ్గురిని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అంటే దాదాపు ఒక్కొక్క వ్యక్తిని కనీసం అంటే 3 నుంచి 8 గంటల పాటు విచారించే అవకాశం ఉంటుంది. ఆ ముగ్గురిని కూడా అప్పటికి మొత్తం అంత గుండె సంబంధిత ఆధారాలు సిగ్నల్స్ కావచ్చు, అదంటే బ్రెయిన్ సిగ్నల్స్ కావచ్చు, వీటిని కూడా మినిమం ఒక్కొక్క వ్యక్తిని 3 నుంచి 8 గంటలు విచారిస్తారు పోలీసులు. సో ఈ నేపథ్యంలో ఆ 3 గంటల వ్యవధిలో 3 నుంచి 8 గంటల వ్యవధిలో ఎలాంటి సమాచారం ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న పోలీసుల ఆధారాలతో క్రాస్ ఎగ్జామ్ చేస్తే వాళ్ళు చెప్తున్న ప్రశ్నలకి వాటి చెప్తున్న ఆధారాలకి వీళ్ళ దగ్గర వీళ్ళు చెప్పే సమాచారానికి కూడా కొంత కీలక అప్డేట్ ఉంటుంది. వాళ్ళందరినీ వీటికి కేవలం పోలీసులను ఆధారం క్రాస్ ఎగ్జామిన్ లో ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు, వాళ్ళు చెప్పే సమాచారానికి పోలీసుల దగ్గర ఆధారాలకి వాటి క్రాస్ అవుతుందా క్రాస్ చెక్ చేస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముగ్గురు నిందితులకు సంబంధించి కూడా ముగ్గురు అయితే బాధ్యులుగా చేర్చారో నిందితులుగా ఇచ్చారో వాళ్ళ ముగ్గురిపై ఇప్పటికీ క్రాస్ ఎగ్జామిన్ నేపథ్యంలో మాత్రం ఇది ఒక కొంత సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే 15 రోజుల్లో
రోజుల్లో ఖచ్చితంగా మేము దీనికి సంబంధించి కీలక అప్డేట్ చేస్తామని జిల్లా ఎస్పీ ప్రకటన చేసిన నేపథ్యంలో అంటే ఇప్పటికే పోలీసులు ఎవరు నిందితులు, ఈ కేసులో నిందితులు ఎవరు చేర్చారు, ఇప్పటికే పోలీసులు ఆధారాలు ఏంటి, వీటితో పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఎలాంటి సమాచారం ఉంది, పాలిగ్రాఫ్ టెస్ట్ ఎలాంటి రిజల్ట్ రాబోతున్నది కూడా కొంత ఉత్కంఠ అవుతుంది. అయితే మొదటి నుంచి కూడా మొత్తం వ్యవహారంలో బాలిక అన్నబడితే భావిస్తారు సురేంద్ర చుట్టూ వైపు తిరుగుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులదా లేదంటే లోకేష్ అంటే లోకేష్ ప్రయోగం ఉంటే ఆశ ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మొదట పోలీసులు ఖచ్చితంగా కొంత సమాచారం ఇచ్చారు, మొదటి నుంచి కూడా పోలీసులు సేకరించారు. బాలిక పీఠ లోకేష్ కి ఎలాంటి ప్రయోజనం మొదటి నుంచి గండికోట్లకి ఎంట్రీ ఇవ్వలేదు, అక్కడి నుంచి బయటకు వచ్చాడు. సో లోకేష్ పోలీసులు ఇప్పటికి క్లారిటీ ఇచ్చారు. సో ఈ విధంగా బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేదంటే దీంట్లో కిరాయి హంతకులు ఎవరైనా ఉన్నారా, లేదంటే కుటుంబ సభ్యులు కాకుండా కిరాయి హంతకులు ఎవరైనా ఉన్నారో తేలాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు 800 మంది సిగ్నల్స్ ఆధారంగా సేకరించే వాటిలో 100 మందికి పైగా కీలక కొంత సెల్ ఫోన్ టవర్స్ సిగ్నల్స్ ఆధారంగా కొంత సేకరించారు. వీరందరినీ ఇక్కడ చేసేప్పటికీ కూడా కేవలం 4 మాత్రమే పాలిగ్రాఫ్ టెస్ట్ కు కూట అనుమతి కోరింది. వీరు 4లో కూడా 3 కుటుంబ సభ్యులు, మరొకరు లోకేష్ పీఠ. సో ఈ నేపథ్యంలో పాలిగ్రాఫ్ టెస్ట్ ఆధారంగా పోలీసులు కొంత నివేదిక ఇవ్వబోతారు. అంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా ఈ కేసులో, ఇప్పటికే బాలిక పీఠ లోకేష్ కి ఎలాంటి ప్రయోజనం తేల్చి చెప్పారు. సో ఈ నేపథ్యంలో కేవలం మిగిలిన 3 కూడా కేవలం కుటుంబ సభ్యులు. సో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు నిందితులు ఎవరైనా తేలాల్సి ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు గండికోట మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరికీ కూడా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అయితే నిర్వహించారు. మరో 15 రోజుల్లోగా ఈ ఫలితం తేలబోతోంది, ఈ పరీక్ష రిజల్ట్స్ వస్తాయి అంటూ కూడా ఎస్పీ వెల్లడించారు. మరి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అంటే ఏంటి అనే విషయాలు మనం చూసినట్లయితే దీన్ని సామాన్యంగా తెలుగులో మనం చూసినట్లయితే మెదడు మ్యాపింగ్ టెస్ట్ అని పిలుస్తుంటారు. ఇది మెదడు యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అంటే బ్రెయిన్ వేవ్స్ ఏ విధంగా ఉంది, అలాగే ఇది ఒక సేఫెస్ట్ ప్రక్రియ, అదేవిధంగా నొప్పి లేకుండా నాన్ ఇన్వాయిస్ పరీక్ష అని తెలుస్తోంది. ఇది మెదడు పనితీరును దృశ్యమాన మ్యాప్ ద్వారా చూపిస్తుంది అంటున్నారు. ADHD ఏదైనా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి ఆందోళన ఏదైనా ఉందా, నిరాశలో ఉన్నారా, లేదంటే ఆటిజం లేదంటే ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే కోణంలో నిర్ధారించడానికి చికిత్స చేయడానికైతే సహాయపడుతుంది అని చెబుతున్నారు. సుమారుగా ఒకవేళ చిన్న కేసులు లేదంటే చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు వారికి ఏదైనా ఇటువంటి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేయాలి అంటే 3 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది అంటున్నారు. కానీ ఇది మర్డర్ కేసుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి వారి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, బ్రెయిన్ వేవ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది సుమారు 3 నుంచి 8 గంటలు లేదంటే 4 గంటల వరకు కూడా విచారణ జరిగే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. ఏ విధంగా చేస్తారు అసలు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే తలపైన ఎలక్ట్రోడ్లను ఉంచి ఆ తర్వాత మెదడు కణాల నుంచి వచ్చే విద్యుత్ తరంగాలను నమోదు చేస్తారు. వాటి యొక్క రీడింగ్ ఏ విధంగా ఉంది అనేది చూసి దాన్ని బట్టి ఈ టెస్ట్ అనేది జరుగుతుంది అని చెబుతున్నారు. సో వారికి ఏదైనా మానసిక ఆరోగ్యం బాగాలేదా, వాళ్ళు ఏదైనా డిప్రెషన్లో ఉన్నారా, లేదంటే నిద్రలేమితో ఉన్నారా, లేదంటే ఆటిజం ఉందా, సో ఈ విధమైన సమస్యలతో వారు ఏదైనా బాధపడుతున్నారా, వారి యొక్క మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అని చెబుతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఆ ముగ్గురు లేదంటే 4 ఈ టెస్ట్ చేశారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఒకరిద్దరు ఇందులో పాల్గొన్నారు అని చెబుతున్నారు. సో దానికి సంబంధించి 15 రోజుల్లోగా ఈ రిజల్ట్ బయటకు వస్తుంది. మరి ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ ద్వారా ఈ కేసు అనేది ఒక కొలిక్కి వస్తుందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.